దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం. ఒక వ్యక్తికి ఐశ్వర్యమును గొప్పతనమును అనుగ్రహించు దేవుడు ఆయనే. అందుకనే దావీదు భక్తుడు కూడా అంటున్నారు, భూమి ఆకాశముల యందుండు సమస్తము మీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అని ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దావీదును విడిచిపెట్టకుండా గొర్రెలు కాసుకునే వ్యక్తిని మహారాజుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఉన్నతమైన స్థితిని, ఘనమైన స్థితిని దేవుడు దావీదుకు అనుగ్రహించారు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీరు చేస్తున్న ప్రతి ఉద్యోగములో ఆయన మిమ్మును ఘనమైన స్థితిలో నిలవబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఐశ్వర్యము గొప్పతనము సమస్తము మీ వలన మాకు కలుగుచున్నవి. మీరు లేకుండా మా జీవితంలో ఏదీ లేదు ప్రభువా. మా జీవితానికి ఆధారభూతుడవు, ఆధారమైన దేవుడవు మీరే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సమృద్ధిని మీరు కలుగ చేయండి. వారి చేతి పనులలో దీవెన, ఆశీర్వాదము, వారు చేస్తున్న ఉద్యోగములలో ఉన్నతిని మీరు కలుగ చేయండి. వారి చేతుల కష్టార్జితములను దీవించి ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచుమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.